వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ 108 ప్రోటోకాల్. ఈ ఛానల్లో మనం ఇప్పుడు అంబులెన్స్లో ఉండవలసిన రికార్డ్ మెయింటైనింగ్ వాటి గురించి తెలుసుకుందాం. ముందు పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డింగ్ చూద్దాం. ఫస్ట్గా మనం ఈ పేపర్ షీట్లో పేషెంట్ యొక్క నేము, ఏజ్, ఆక్యుపేషన్, సోషల్ స్టేటస్, ఇన్సూరెన్స్, రేషన్ కార్డు, ఇలాంటి ఐడెంటిఫికేషన్స్, అడ్రస్ ఇవన్నీ నోట్ చేసుకోవాలి. దానికి తోడు పక్కనే ఉన్న ఇన్సిడెంట్ ఐడి, కేస్ ఐడి అనేది ఒకటి నోట్ చేసుకోవాలి. వెహికల్ నెంబరు, వెహికల్ ఏ టైప్ ఆఫ్ అనేది, ఏరియా, ఇన్సిడెంట్స్ లొకేషను, స్ట్రీటు, టౌనా, మండలు, డిస్టిక్, ఫాదర్ నేము, అటెండర్ నేము, వాళ్ళ కాంటాక్ట్స్, రిలేషన్షిప్స్, సీన్ బిఫోర్ అరైవ్, అసోసియేషను, ఇలాంటివి నోట్ చేసుకోవాలి. ఇటు పక్కకు వచ్చేటప్పటికి మన వెహికల్ ఏజ్ ఉంది, డేట్ ఏంటి, టైము, వెహికల్ లొకేషన్ ఎక్కడ, వెహికల్ టిప్ కేసెస్ ఎన్ని చేసాము ఏంటి, పైలట్ నెంబరు, పైలట్ పేరు అవి రాసుకోవాలి. ఓకే, ఇవన్నీ బాగా ఉన్నప్పుడు మనం పేషెంట్ చీఫ్ కంప్లైంట్ అనేది ఒకటి ఉంటుంది పేషెంట్ నేమ్ కింద, అది నోట్ చేసుకోవాలి. పేషెంట్ నేమ్ చీఫ్ కంప్లైంట్ అనేది ఏ టైప్ ఆఫ్, ఏంది, కేసు ఏమొచ్చింది అనేది చీఫ్ కంప్లైంట్ అనేది చూసుకోవాలి. బ్రీతింగ్ అనేది పేషెంట్కి ఎలా ఉన్నది అనేది కూడా చెక్ చేసుకోవాలి. నార్మల్గా ఉందా, స్లో ఉందా, లో బ్రీడ్, అగ్నోనియల్ అనే టైప్స్ ఉంటాయి. పేషెంట్ ఎట్లా ఉన్నాడు, అలెక్ట్గా ఉన్నాడా, పెయిన్స్తో ఉన్నాడా, మాట్లాడుతుంటే పలుకుతున్నాడా, అన్కాన్షియస్లో ఉన్నాడా, ఎంసీఐలో ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఎలక్ట్గా ఉంటే ఎలక్ట్ అని టిక్ కొట్టుకోవాలి. వెర్బల్ రెస్పాన్సిబుల్ అంటే మాట్లాడుతుంటే పేరు పిలుస్తుంటే పలుకుతున్నాడా అనేది చూసుకొని టిక్ కొట్టుకోవాలి. పెయిన్ఫుల్గా ఉన్నాడా, పెయిన్ఫుల్గా ఉంటే పెయిన్ఫుల్గా టిక్ కొట్టుకోవాలి. పేషెంట్ హిస్టరీ తెలుసుకోవాలి. పేషెంట్ ఇంత ముందు ఏమైనా డయాబెటికా, హైపర్ టెన్షనా, హెచ్ఐవికా, కార్డియాకా, స్ట్రోకా, ట్రామానా, సర్జరీ అయిందా, మెడిసినా, రెస్పిరేషనా అనేవన్నీ పేషెంట్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. పేషెంట్ ఏ టైప్ ఆఫ్ మెడికేషన్లో ఉన్నాడు, ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాడు అనేది కూడా తెలుసుకొని టిక్ కొట్టుకోవాలి. టైప్ ఆఫ్ కేసెస్, ట్రామానా, మెడికల్ అనేది కూడా చూసుకొని పేషెంట్ యొక్క డీటెయిల్స్ టిక్ కొట్టుకోవాలి. మనం ఇటు వచ్చేటప్పటికి పేషెంట్ యొక్క అంబులెన్స్ కాల్ ఏ టైంకి వచ్చింది, అంబులెన్స్కి ఏ టైంకి మూవ్ అయ్యాం, ఏ టైంకి సీన్కి వచ్చాం, సీన్ అంటే లొకేషన్కి వెళ్ళాం, పేషెంట్ ఏ టైంకి రీచ్ అయ్యాడు, ఏ టైంకి అంబులెన్స్కి వచ్చాం, అంబులెన్స్ నుంచి ఏ టైంకి మనం రోడ్లో ఉన్నాం, రోడ్డు మీద ఉన్నాం, తర్వాత హాస్పిటల్కి ఏ టైంకి రీచ్ అయ్యాం, ఏ టైంకి డాక్టర్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాం, ఏ టైంకి హాస్పిటల్ నుంచి డిస్పాచ్ అయ్యాం అనేది చూసుకోవాలి. బ్యాక్ టు బేస్ అనేది మళ్ళీ మన లొకేషన్కి ఏ టైంకి వచ్చామనేది చూసుకోవాలి. ఈ మధ్యలో ట్రాఫిక్ కండిషన్స్, ట్రాఫిక్ హెవీగా ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉందా, ప్రోటోకాల్ ఏంటి, డిలే ఎందుకు అవుతుంది, ఎక్కడ డిలే అయింది అనేది చూసుకొని టిక్ కొట్టుకోవాలి. పేషెంట్ ఒక సెల్ఫ్గా వచ్చాడా లేకపోతే రిఫర్ ఏజెన్సీ ట్రాన్స్పోర్ట్ కింద వచ్చాడా, ట్రాన్స్పోర్ట్ డిలే టు ఎక్స్టెన్షనల్ డీటెయిల్స్, ఇంకా ఏమైనా పేషెంట్ యొక్క కాంటాక్ట్స్ కానీ వాళ్ళ అదర్స్ కానీ ఏదైనా తెలుసుకోవడానికి కింద ఉంటుంది, వాళ్ళ పేరు అవి నోట్ చేసుకోవాలి, వాళ్ళ అడ్రస్. పేషెంట్ ఇటు పక్క వచ్చేటప్పటికి స్కిన్ ఎలా ఉంది, పేషెంట్ కలర్ స్కిన్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, కండిషన్ నార్మలా, క్యాపిలరీ రీఫిల్లింగ్ ఎలా ఉంది, టెంపరేచరు, పల్స్ ఎలా ఉన్నాయి, పల్స్ రిథము రెగ్యులరా, వాల్యూమ్ ఎంత ఉంది, బీపీ, రెస్పిరేషన్, ఎయిర్ ఎలా తీసుకుంటున్నాడు అనేది కూడా చూసుకో. అడ్వాన్స్ సౌండింగ్ ఏముందా ఎయిర్ తీసుకునేటప్పుడు, SpO2 పల్స్ ఆక్సిమీటర్లో పల్స్ SpO2 ఎంత ఉంది, పీపుల్స్ రైట్ పీపుల్స్ ఎలా ఉంది, టార్చ్ వేస్తే ఎలా ఉంది, టార్చ్ లైట్ వేస్తే లెఫ్ట్ రైట్ ఎలా ఉన్నాయి, GRBS గ్లూకోజ్ ఎలా ఉంది, జెన్స్ అయితే ప్రెగ్నెన్సీ కేసు ఎస్ అని కొట్టుకోవాలి. LPM లాస్ట్ మ్యూచువల్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అనేది చూసుకోవాలి. GPLDA అనేది నోట్ చేసుకోవాలి. అబ్డామినల్ బ్లీడింగ్ ఏమైనా ఉందా చూసుకోవాలి. GPR స్కోర్ రాసుకోవాలి, టోటల్ GPR స్కోరు. ఒకవేళ బేబీ వెహికల్లో
డెలివరీ అయితే ఏ టైంకి డెలివరీ అయ్యారు ఏంది అనేది కూడా నోట్ చేసుకోవాలి. ఏ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబరు అవి రాసుకోవాలి. ప్రీ హాస్పిటల్ మనం పేషెంట్కి ఏమైనా అందించామా అనేది చూసుకొని గ్లూకోజ్, సీకాల్, రిసీవ్ టైపు, ఈసీజీ, ఐవి ఫ్లూయిడ్ కానీ, ఆక్సిజన్ కానీ, స్పెల్లింగ్ కానీ, టెంపరేచర్ కానీ, వెంటిలేటర్ కానీ, వూండ్ కేర్ కానీ, ఓన్ మెడికేషన్ కానీ ఏమైనా ఇచ్చారా, ఈవెన్ డ్యూరింగ్ ట్రాన్సాక్షన్ ఇంప్రూవ్, మనం ఏమైనా ప్రీ హాస్పిటల్ అంబులెన్స్లో ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే అది ఎట్లా ఉంది, ఇంప్రూవ్ అయిందా, బ్యాడ్ అయిందా అనేది తెలుసుకోవాలి. మనకి ఏమైనా తెలియని డౌట్లు ఈఆర్సిపి అడ్వైస్ తీసుకోవాలి. డాక్టర్ గారి సలహా మేర మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చామా అనేది, డాక్టర్ గారి పేరు, ఆయన ఏం చెప్పారు, ఆ మెడికేషన్ ఏంటి అనేది రాసుకోవాలి. మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు పేషెంట్తో పాటు ఏమైనా మన అంబులెన్స్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఐవి క్యాన్లా కానీ, ఐవి ఫ్లూయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా, క్యాన్ లాగా ఏమైనా ఉంటే ఆడ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ అయిపోయినాక పేషెంట్తో ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఎవరు, ఏంటి, పేరు, ఐడి, ఆయన సిగ్నేచర్, ఆయన ఫోన్ నెంబర్ రాసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాం ఆ హాస్పిటల్ పేరు, హాస్పిటల్ ఫోన్ నెంబరు, అరైవ్డ్ హాస్పిటల్ డీటెయిల్స్, ఆ డాక్టర్ గారి పేరు అవి రాసుకోవాలి. సిగ్నేచరు, వాళ్ళ స్టాంపు వేయించుకోవాలి. ఇవన్నీ అయిపోయినా పేషెంట్ అటెండర్ కానీ, పేషెంట్తో పాటు వచ్చిన వారి సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇటు పక్కకు వస్తే ఈఎంటీ సమ్మరీలో పేషెంట్ యొక్క సమ్మరీ, పేషెంట్ హిస్టరీ అనేది తెలుసుకోవాలి. ఇంత ముందు కానీ ఏమైనా మెడికేషన్ వాడుతున్నా కానీ, అసలు పేషెంట్ ఎందుకు అంబులెన్స్కి వచ్చాడు, అతని యొక్క డీటెయిల్స్, మనం అంబులెన్స్లో ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము, అసలు అంబులెన్స్ యొక్క పేషెంట్ యొక్క డీటెయిల్ A to Z అనేది ఈ సమ్మరీలో ఉండాలి. పేషెంట్కి ఏమైనా కాలిన గాయాలు కానీ, కాలిని కానీ ఏమైనా ఉంటే ఈ యొక్క ఇమేజ్లో చూపిస్తున్నట్లు మనం వాటికి ఎక్కడెక్కడ కాలిని ఏంటి అనేది చూసుకొని దానికి తగిన స్కోర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ అనేది మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకున్న ప్రీ హాస్పిటల్ కేర్ 108లో. ఓకే, సైన్ ఆఫ్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్.